హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న రెసిపీ కుకింగ్ ఛానల్ తెలుగు. ఈరోజు మన వంట వంకాయ బజ్జీ. సూపర్ కర్రీ ఫ్రెండ్స్. నెల్లూరు ఫేమస్ కర్రీల్లో వంకాయ బజ్జీ కూడా ఒకటి. వంకాయ బజ్జీ తయారీ విధానం, కావలసిన పదార్థాలు ఈ వీడియోలో చూద్దాము. ఇక్కడైతే మనం మీడియం సైజు ఫ్రెష్ వంకాయలు అయితే 4 తీసుకున్నాము. 2 చిన్ని ఉల్లిపాయలు అయితే తీసుకున్నాము. 2 టమోటాలు తీసుకున్నాము. పచ్చిగా పుల్లగా ఉండే మామిడికాయ సగం తీసుకోవాలి. తగినన్ని పచ్చిమిర్చి. మొదట ఈ వెజిటేబుల్స్ అన్నీ శుభ్రంగా కడిగి కట్ చేసుకోవాలి. ఒక బౌల్లో వాటర్ తీసుకొని సాల్ట్ వేసి పెట్టుకోవాలన్నమాట. వంకాయలు ఎప్పుడైనా కర్రీ కోసం కట్ చేసినప్పుడు సాల్ట్ వాటర్లో వేసి తర్వాత కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది. వంకాయ ముక్కలు చిన్నగా కట్ చేసుకోవాలి. చాలా సూపర్ కర్రీ ఫ్రెండ్స్ వంకాయ బజ్జీ. నెల్లూరు ఫేమస్ కర్రీల్లో వంకాయ బజ్జీ కూడా ఒకటి. మేము ఎక్కువగా వండుకుంటుంటాము. చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ఈ విధంగా చిన్నగా కట్ చేసుకోవాలన్నమాట. వంకాయ ముక్కలు సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకోవాలి. మామిడికాయ సగం తీసుకోవాలి ఫ్రెండ్స్. మామిడికాయకి చెక్కు తీసేయాలన్నమాట. చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ వంకాయ బజ్జీ. చాలా టేస్టీగా ఉంటుంది. సగం మామిడికాయ అయితే సరిపోతుంది మనం తీసుకున్న 4 వంకాయలకి. చాలా సూపర్ కర్రీ ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో ఎక్కడా స్కిప్ చేయకండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయటం లేదు, కామెంట్ చేయటం లేదు. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మామిడికాయ ముక్కలు కూడా చిన్నగా కట్ చేసుకోవాలి. ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకోవాలన్నమాట. చాలా సూపర్ కర్రీ ఫ్రెండ్స్ వంకాయ బజ్జీ. నెల్లూరు ఫేమస్ కర్రీల్లో వంకాయ బజ్జీ కూడా ఒకటి. మేము వీక్లీ 2 times అన్నా చేసుకుంటుంటాం వంకాయ బజ్జీ. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. పచ్చిమిర్చి కూడా ఇలా 2గా కట్ చేసుకోవాలి. ప్రెషర్ కుక్కర్లో 1 గ్లాసు వాటర్ వేసి 1 అర స్పూను పసుపు అయితే ఈ వాటర్లో వేసుకోవాలి. మనం కట్ చేసి పక్కన ఉంచిన వంకాయ ముక్కలు, వెజిటేబుల్ ముక్కలు అన్నీ ఈ కుక్కర్లో వేసుకోవాలన్నమాట. చాలా సూపర్ కర్రీ ఫ్రెండ్స్. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈజీ ప్రాసెస్లో ఉంటుంది కర్రీ. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఈ వెజిటేబుల్ ముక్కలన్నీ వంకాయ ముక్కలు, టమాటా ముక్కలు, మామిడి ముక్కలు, ఆనియన్స్ ముక్కలు అన్నీ ఇందులో వేసేయాలి. పచ్చిమిర్చి అన్నీ వేసేసి ఒకసారి అయితే టాస్ చేయాలి. చాలా సింపుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ కర్రీ. ఇలా టాస్ చేయడం వల్ల మనం వేసిన పసుపు వెజిటేబుల్ ముక్కలు అన్నిటికీ బాగా పడుతుంది. చాలా సూపర్ కర్రీ ఫ్రెండ్స్. ఇప్పుడైతే ప్రెషర్ కుక్కర్లో ఈ వెజిటేబుల్స్ ఉడికించుకుందాము. 2 విజిల్స్ వస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. ఎక్కువసేపు కూడా ఉడకాల్సిన అవసరం లేదు. స్టవ్ వెలిగించి ఈ వెజిటేబుల్ ముక్కలు ఉడికించుకుందాము. కుక్కర్లో 2 విజిల్స్ వరకు పెట్టేసి ఉడికించుకోవాలి. చాలా సూపర్ కర్రీ ఫ్రెండ్స్ వంకాయ బజ్జీ. 2 విజిల్స్ అయితే వచ్చేసాయి. బాగా చల్లారిన తర్వాత చూద్దాము మన వెజిటేబుల్ ముక్కలు ఎలా ఉడికాయి. చాలా సూపర్ కర్రీ ఫ్రెండ్స్ వంకాయ బజ్జీ. ఇద్దండి. ఇప్పుడు ఈ వంకాయ ముక్కలకి తగినంత కల్లుప్పు వేసుకొని బాగా మెత్తగా అయితే మెదుపుకోవాలన్నమాట. చాలా సూపర్ కర్రీ ఫ్రెండ్స్ వంకాయ బజ్జీ. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి మీరు కూడా. పప్పు గుత్తితో ఈ విధంగా మెదుపుకోవాలన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ వంకాయ బజ్జీకి తాలింపు వేద్దాము. ఈ విధంగా మెదుపుకోవాలి. ఇప్పుడు ఈ వంకాయ బజ్జీకి తాలింపు వేద్దాము. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి తగినంత ఆయిల్ వేసుకోవాలి. చాలా సూపర్ కర్రీ ఫ్రెండ్స్ వంకాయ బజ్జీ. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో 1 అర స్పూన్ మెంతులు, 2 ఎండుమిరపకాయ ముక్కలు, 1 అర స్పూన్ జీలకర్ర, 1 అర స్పూన్ ఆవాలు, ఒక 5-6 వెల్లుల్లి రేఖలు కచ్చాపచ్చ దంచి ఇందులో వేసుకోవాలి. ఇంగువ పొడి ఫ్రెండ్స్. తాలింపుకి ఎప్పుడైనా ఇంగువ పొడి వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. 1 చిటికెడు ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వేసుకోవడం వల్ల ఈ కర్రీకి మరింత రుచి వస్తుంది ఫ్రెండ్స్. గుమగుమలాడిపోతుంది వంకాయ బజ్జీ ఇంగువ వేయడం వల్ల. 2 రెమ్మల కరివేపాకు కూడా ఇందులో వేసుకోవాలి. సన్నగా కట్ చేసిన ఆనియన్ ముక్కలు కూడా వేసి
ఈ ఆనియన్ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగించాలన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ కర్రీ, చాలా సూపర్ కర్రీ. ఇప్పుడైతే ఈ ఆనియన్ ముక్కలు వేగాయి. ఇప్పుడు ఇందులో ముందుగా మనము మెదిపి పక్కనుంచిన వంకాయ బజ్జీ ఈ తాలింపులో వేద్దాము. చాలా సూపర్ కర్రీ ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చింది కామెంట్ చేయండి. కుక్కర్లో కొద్దిగా వాటర్ వేసి ఈ విధంగా తిప్పి ఈ బజ్జీలో వేసేయాలన్నమాట. చాలా సూపర్ కర్రీ ఫ్రెండ్స్, వంకాయ బజ్జీ నెల్లూరు ఫేమస్ కర్రీల్లో వంకాయ బజ్జీ కూడా ఒకటి. చాలా టేస్టీ ఉంటుంది. ఈ కర్రీ ఒకసారి కలిపేసి కాసేపు తెల్లబెట్టాలన్నమాట. చాలా సూపర్ కర్రీ ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వంకాయ బజ్జీ ఈ విధంగా బుడగలు వచ్చే వరకు కాసేపు అయితే తెల్లబెట్టాలి. అంతే ఫ్రెండ్స్, వంకాయ బజ్జీ రెడీ. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.